హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీతో వచ్చేసాను. దీని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఇంతకీ అదేమిటనుకుంటున్నారా? హార్స్ గ్రామ్. దీన్నే ఉలవలు, ఉలవ గుగ్గిళ్ళు అని కూడా పిలుస్తారు. పాత రోజుల్లో ఈ ఉలవలతో ఉలవచారు, ఉలవలతో కారం పొడి కూడా చేసుకుని వాడేవారు. అందువల్లే వాళ్ళకి కీళ్ళ జబ్బులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, నరాల్లో నిస్సత్తువ కానీ, ప్రోటీన్ డెఫిషియన్సీ కానీ ఏది లేకుండా చాలా హెల్తీగా ఉండేవారు. ఇందులో 100 గ్రాముల ఉలవలకి 32 గ్రాముల కిలో క్యాలరీస్ ఉంటాయి. 100 గ్రాముల ఉలవల్లో 57 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీను పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల దీన్ని తినడం వల్ల మనకి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇలా మనం దీన్ని డైట్లో చేర్చుకుంటే చాలా హెల్దీ. ఇది ఒంట్లో ఉండే ఎనర్జీని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. షుగర్ కూడా ఇలా కంటిన్యూగా వాడితే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండీ పెట్టి 1 కప్పు ఉలవల్ని వేసి బాగా దోరగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని అదే కప్పుతో నువ్వులను కూడా వేసుకుని నువ్వులు కూడా బాగా చిటపట్లాడి కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఉలవలను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రెండింటిని ఇలా వేయించుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నువ్వుల్ని మిక్సీ పట్టుకుని అదే మిక్సీ జార్లో ఉలవలను కూడా వేసుకుని బాగా పొడిగా మిక్సీ పట్టుకోవాలి. ఉలవలు బాగా మెత్తగా పొడిగా అయిపోవు, కొంచెం బరకబరకగా ఉంటాయి. ఇది కొంచెం లడ్డు చుట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ అది లడ్డు చుట్టుకోవడం ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు 1/2 కప్పు గోధుమ పిండిని కూడా వేయించుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ నువ్వులు ఉలవలతోటే లడ్డు చుడుతున్నాను. ఇప్పుడు ఉలవలను కూడా మిక్సీ పట్టుకుని ఈ నువ్వుల పొడిలో వేసుకుని మనం ఏ కప్పుతో అయితే ఉలవలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుని బెల్లాన్ని బాగా సన్నగా తరిగి ఇందులో వేసి లడ్డు చుట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే లడ్డు చుట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇష్టపడ్డ వాళ్ళు బెల్లాన్ని తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టి ఈ పొడి అందులో వేసుకుని లడ్డు చుట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఈ లడ్డూని మరీ పెద్ద సైజులో చేసుకోకూడదు, కొంచెం పెద్ద గోళీ సైజులో చేసుకోవాలి. ఎందుకంటే ఇది డైజెషన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల బాగా సమానమైన సైజులో లడ్డు చుట్టుకోవాలి. ఈ లడ్డూని రోజుకొకటి తినడం వల్ల కీళ్ళలో ఉన్న నొప్పులు, నడుము నొప్పులు, ఒంట్లో ఏ నొప్పులున్నా కూడా చాలా బాగా తగ్గుతాయి. పూర్వకాలంలో అందుకే ఫ్రీక్వెంట్గా ఉలవచారు కాసుకుని తాగుతూ ఉండేవారు మన పూర్వీకులు. అందువల్ల ఇలా లడ్డు చుట్టుకుంటే రోజు చారు చేసుకోవాలన్నా అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా లడ్డు చేసుకుని రోజుకొక లడ్డు తినగలిగితే చాలా హెల్దీ. ఒకసారి ప్రయత్నించి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు బెల్లం వేసి అంతా కలిసేలా కలిపిన తర్వాత 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మనకి ఉండ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ చేతికి బాగా వస్తుంది. అందువల్ల 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఈ మిశ్రమాన్ని లడ్డూలా చుట్టుకోవాలి. వీటిని బాగా పెద్దగా చుట్టుకోకూడదు. ఇది కొంచెం డైజెషన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల మీడియం సైజులో, పెద్ద గోళీ సైజులో, ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఉండలుగా చుట్టుకుంటే హార్స్ గ్రామ్ లడ్డు రెడీ. ఇది కీళ్ళకి చాలా మంచిది. దీన్ని రోజు ఒక లడ్డు తింటూ ఉంటే 40 రోజుల పాటు ఇలా తీసుకోగలిగితే మనకి చాలా ఆరోగ్యం. షుగర్ని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తుంది. ఇష్టపడ్డ వాళ్ళు ఉలవల్ని వేయించుకోకుండా కూడా లడ్డు చుట్టుకుంటారు, కానీ వేయించుకోవటం వల్ల కమ్మగా ఉంటుంది. అందువల్ల ఉలవల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకుని
నువ్వులు ఉలవలు వేసుకుని లడ్డు చుట్టుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందువల్ల ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి. ఈ నల్ల ఉలవలు అవైలబుల్గా లేని వాళ్ళు ఎర్ర ఉలవలు దొరుకుతాయి, వాటితో కూడా చేసుకోవచ్చు. కానీ నల్ల ఉలవలతో చేసుకుంటే మనకి ప్రయోజనం తొందరగా కనిపిస్తుంది. ఒక 40 రోజుల పాటు రోజు ఒక లడ్డూని తినగలిగితే చాలా అంటే చాలా హెల్దీ. ఒకసారి ప్రయత్నించి చూస్తే మీరే అంటారు చాలా హెల్దీ అని. ఇలా నల్ల ఉలవలు అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా ఎర్ర ఉలవలతో కూడా చేసుకోవచ్చు. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.